ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా రవి ఉన్నారు, మా ప్రతినిధి రెడీగా. రవి, చెప్పండి, అసలు ఈ ఎన్కౌంటర్లో ఎంతమంది చనిపోయారు? అందులో మహిళలు కూడా ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా జరుగుతున్నట్టుగా ఉంది ఈ ఆపరేషన్. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి రవి? Right. రవి, చెప్పండి. వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్ట్ అగ్రనేతలంతా హతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గత 3 రోజులుగా జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ లో మొత్తం 7 మావోయిస్టులు మృతి చెందారు. ముఖ్యంగా చూస్తే మొన్న మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడికి సంబంధించి కెంపి లక్ష్మీ నరసింహ హరియార్ సుధాకర్ తో పాటు నిన్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భాస్కర్ ఇద్దరు కీలక నేతలమైన పరిస్థితి మనం చూశాము. ఈ రోజు 3వ రోజు ఆపరేషన్ చూస్తే మొత్తం 5 మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ 5గురిలో అన్ఐడెంటిఫైడ్ 2 మహిళలతో పాటు 3 పురుష మావోయిస్టులు ఉన్నారు. వీరిని ఇంకా అధికారికంగా పోలీసులు ధృవీకరించలేదు ఎవరు ఏంటన్నది. మొత్తంగా తెలంగాణ పౌర హక్కుల సంఘం కూడా ఇప్పటికీ ఒక ఆందోళన వ్యక్తం చేస్తుంది. తెలంగాణ కమిటీకి సంబంధించిన కీలక నేతలు పలువురు పోలీసు బలగాల అదుపులో ఉన్నారు. వారికి ఎలాంటి ప్రాణహాని తలపెట్టకుండా వారిని కోర్టులో హాజరుపరచాలంటూ కూడా ఇప్పటికే పౌర హక్కుల సంఘాలు డిమాండ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా పౌర హక్కుల సంఘాల ప్రెసిడెంట్లు చూస్తే బండి ప్రకాష్ కీలక నేత కూడా పోలీసులు అదుపులో ఉన్నారంటూ కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. మొత్తం చూసి ఎన్కౌంటర్ల మీద కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎదురు కాల్పులు జరిగితే ఒకవేళ కేంద్ర కమిటీ సభ్యుడు ఉన్న వ్యక్తి చుట్టూ 2-3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. కేవలం అతను ఒక్కడు ఎలా చనిపోతాడంటూ కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనా ఆపరేషన్ కగారు దూకుడుగా కొనసాగుతుంది. వచ్చే మార్చి నాటికి దేశంలో మావోయిస్ట్ పార్టీని పూర్తిగా ఎలిమినేట్ చేస్తామంటే అమిత్ షా ఏదైతే శబ్దం చేశారో దానిలో భాగంగా ఆపరేషన్ కగారు దూకుడుగా కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం చూస్తే దండకారణం అంతా వార్ జోన్ గా మారింది. వరుస ఎన్కౌంటర్ తో మావోయిస్ట్ అగ్రనేతలంతా హతమవుతుండగా కొన ఊపిరితో మావోయిస్ట్ పార్టీ అక్కడ భద్రతా బలగాలతో పోరు జరుపుతున్న పరిస్థితి ఉంది. స్వామి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.